బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల ఇన్ఛార్జీలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఇక రానున్న ఎన్నికల్లో పార్టీ కార్యాచరణపై అభిప్రాయాలు సేకరిస్తున్నారు. అవసరమైతే త్యాగాలకు సిద్ధపడాలని సూచించారు. పొత్తుల్లో భాగంగా ఎంచుకునే సీట్లు, వదులుకునే సీట్లపైన చర్చిస్తున్నారు. వైసీపీ విమర్శలను తిప్పికొట్టడంపై కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నారు. స్థానిక టీడీపీ నేతలను కలుపుకుంటూ నిత్యం ప్రజల్లో ఉండేలా ప్రణాళికను రచిస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న ఈ సమావేశం గురించి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ రేణుశ్రీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గెలుపు గుర్రాలను ఎంచుకోవటం, అలాగే పార్టీని గెలుపు వైపు ఎలా పండించాలనే విషయంపై అక్కడ నేతలతో సుదీర్ఘంగా చర్చ చేస్తున్నారు. మొత్తం 19 నియోజకవర్గం సంబంధించిన అభ్యర్థులందరూ కూడా ఆయా స్థానాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 1-to-1 మాట్లాడి అక్కడ స్థానికంగా పార్టీకి ఉన్న సమస్యలు ఏంటి, మనం ఏ రకంగా ముందుకు వెళ్ళే అంశంపై సుదీర్ఘంగా చర్చలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనతో తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందులు దుర్గేష్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి సార్తో మీరు సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు? ప్రత్యేకించి గోదావరి జిల్లా మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి తెలుస్తోంది, ఏంటి మీ అభిప్రాయం? తొలి నుంచి కూడా జనసేన పార్టీకి గోదావరి జిల్లాలు గుండెకాయలు లాంటి జిల్లాలుగా అందరూ చెప్పుకునేటువంటి అంశమే. ఇవాళ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీల కలయిక ఈ రాష్ట్రానికి సరైనటువంటి దిశానిర్దేశం ఇవ్వగలుగుతుందనేటువంటి నమ్మకంతో ప్రజలందరూ ఉన్నారు. ఆ నేపథ్యంలో కాకినాడ పార్లమెంటుకి సంబంధించినటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ యొక్క బలం ఏ రకంగా పెరిగింది, అదేవిధంగా ఇన్ఛార్జి ఏ రకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఏ రకంగా మనం ఇంకా విజయావకాశాలను మెరుగుపరుచుకోవాలనేటువంటి ఆలోచనలతోటి ఈ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇవాళ వైనాట్ 175 అని చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయనే ఇప్పటికే 11 చోట్ల ఉన్న వ్యక్తులను మార్చారు, అభ్యర్థుల్ని. మరో 50-60 సీట్లలో మారుస్తారని నిన్న జరిగినటువంటి మీటింగ్లో నిర్ణయించారని చెప్తున్నారు. మరి నిజంగా మీకు వైనాట్ 175 అనేటువంటి అంత నమ్మకం ఉంటే ఎందుకు మీరు అభ్యర్థులను మారుస్తున్నారు? ఇక్కడ మంచివాళ్ళు కాని వాళ్ళు వేరే చోట మంచివాళ్ళు అవుతారా? ఇక్కడ సరైన అభ్యర్థి కాని వాళ్ళు వేరే చోట సరైన అభ్యర్థులు అవుతారా? ఇది ఆలోచించుకోవాలి. ప్రజలందరూ అడుగుతున్నారు. అంటూ ఆ 2 పార్టీలకు కూడా 175 మంది అభ్యర్థులు లేక ఇద్దరు కలిసి వెళ్తున్నారు తప్ప వాళ్ళకేమీ గెలిచే ఉద్దేశం లేదండి. ఇవాళ జనసేన పార్టీ మేము ఇస్తామని ప్రకటిస్తే 175కి 500 మంది అభ్యర్థులు రెడీగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా తెలుగుదేశానికి 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి పార్టీ వాళ్ళకే ఉన్నారు. అది కాదు ప్రధానం. ఎవరు ప్రజలకి సేవ చేయగలుగుతారు, ఎవరు చేరువుగా వెళ్ళగలుగుతారు. చాలామంది ఆశించినప్పటికీ కూడా కొంతమందికే ఒక్కళ్ళకే ఇవ్వగలుగుతాం మనం టికెట్. నియోజకవర్గానికి ఒక్కళ్ళే ఇవ్వగలుగుతాం, మొత్తం 175 నియోజకవర్గం 175 ఇవ్వగలుగుతారు. అటువంటి నేపథ్యంలో ఈ రకమైన సమీక్షలు చేయడం ద్వారా పార్టీ యొక్క గెలుపు అవకాశాలను పెంపొందించుకోవటం, అదేవిధంగా ఇన్ఛార్జ్ యొక్క శక్తి సామర్థ్యాలను పెంపొందింపజేయటం, ఇటువంటి అంశాల మీద దృష్టి పెట్టి ఎక్కడైనా మేము కొంచెం ఏదైనా ఇంకా కష్టపడాల్సి ఉన్నదేమో అది కష్టపడడానికి అవకాశం తీసుకోండి అనేటువంటి మాటతోటి సమీక్ష జరుగుతుంది. కాబట్టి జిల్లా అధ్యక్షునిగా ఉమ్మడి రాజకీయ కార్యాచరణకు సంబంధించి టీడీపీతో కలిసి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఆ కార్యక్రమాల గురించి మీ అధినేత వద్ద చర్చించారా, లేకపోతే భవిష్యత్తులో ఇద్దరం కలిసి ఫీల్డ్లోకి వెళ్ళగలాలి, కార్యకర్తలను ఏ రకమైన దిశానిర్దేశం చేయాలనే అంశమే చర్చించారు? ఇది ఇప్పటికే జరుగుతోందండి. మరి సమన్వయ కమిటీ సమావేశాలు అనేవి రాష్ట్ర స్థాయిలో జరిగాయి, అదేవిధంగా జిల్లా స్థాయిలో జరిగాయి, అదేవిధంగా నియోజకవర్గాల స్థాయిలో కూడా జరిగాయి. 2 పార్టీలు కలిసి ఏ రకంగా ముందుకు వెళ్ళాలనేటువంటి అంశంలో ఏ రకమైనటువంటి సందిగ్ధత లేదు. ఇవాళ మీరు చూస్తే బాబు గ్యారంటీ భవిష్యత్తు అనేటువంటి ఆ అంశంలో కూడా మా పార్టీకి సంబంధించినటువంటి అంశాలు కొన్ని, వారి పార్టీకి సంబంధించిన అంశాలు కొన్ని కలిపి ఓ పాంప్లెట్ రూపంలో తయారు చేసి వాటిని పట్టుకుని 2 పార్టీలకు చెందిన కార్యకర్తలు కూడా ఇంటింటికి వెళ్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. అందువల్ల ఎక్కడా కూడా అంబిగ్యూటీ కానీ సందిగ్ధత కానీ లేదు. 2 పార్టీలు కలిసి అద్భుతంగా ప్రజల్లోకి వెళుతున్నాం, ఖచ్చితంగా విజయం సాధిస్తాం. మేనిఫెస్టో సంబంధించి విడివిడిగా మేనిఫెస్టో ఉండిపోతాయంటారా, కామన్ మేనిఫెస్టో ఉండిపోతుందంటారా? కామన్ మేనిఫెస్టో తయారు చేసి తొందరలో రిలీజ్ చేస్తాం అనేటువంటి మాట చెప్పారు కదా. ఇప్పటికే మాకు ఒక మేనిఫెస్టో కమిటీ ఉంది. ఆ మేనిఫెస్టో కమిటీ వాళ్ళు తయారు చేసినటువంటి అంశాలని, వాటి యొక్క క్వాలిటీ అవన్నీ చూసి వాటిని ఇన్కార్పొరేట్ చేసి మెయిన్ మేనిఫెస్టోలో 2 కలిపి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ రోజు నియోజకవర్గ నేతలు ఇతర నేతలతో చర్చించారు. మరి రేపు ఎల్లుండ పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమాలు ఏ రకంగా ఉండబోతున్నాయి? వివిధ వర్గాల వారితో మాట్లాడడం, డ్వాక్రా మహిళలతో మాట్లాడడం, లేకపోతే వార్డుల్లో ఉన్నటువంటి జన సైనికులు, క్షేత్రస్థాయిలో వాళ్లే కదా పనిచేయాల్సిన వాళ్ళు బూత్ కమిటీ మెంబర్స్, ఇలా అందరినీ కూడా మాట్లాడి వారి నుంచి సరైనటువంటి సమాచారాన్ని తీసుకుని ఏ రకంగా గన్ షాట్గా మనం నెగ్గాలి అనేటువంటి అంశానికి అవసరమైనటువంటి ప్రాతిపదికను తయారు చేస్తారు.
థ్యాంక్ యూ సార్. అది మొత్తం మీద చూసుకుంటే ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో ఏ రకంగా మనం గెలవాలనే అంశంపై సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది. ఈ రోజు మాత్రం నియోజకవర్గ ఇన్ఛార్జీలు, బూత్ లెవెల్ కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు వీళ్ళతో మాత్రమే చర్చలు జరుగుతున్నాయి. ఇంకా రేపు ఎల్లుండా చూసుకుంటే అంగన్వాడీ మహిళలు కావచ్చు, ఇతర పారిశుద్ధ్య కార్మికులు, మత్స్యకార కుటుంబాలు ఇవన్నీ కూడా అన్ని వర్గాలతోనూ సుదీర్ఘంగా చర్చించి గత ఎన్నికల్లో మనం ఎక్కడ కోల్పోయాం, ఈ ఎన్నికల్లో అటువంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం కాకుండా గన్ షాట్ గా 2024లో భారీ విజయం సాధించే దిశగా ముందుకు వెళ్తున్నామని చెప్పి కన్ను దుర్గేష్ చెప్తారు. ఇదే ఇక్కడ ఉన్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాజేష్.